అన్న హాయ్. ఇప్పుడు అల్లు అర్జున్ కేసు విషయంలో బెయిల్ వచ్చింది, బయట ఉన్నాడు, ఓకే. కానీ అది మధ్యంతర బెయిల్ ఎప్పుడైనా క్యాన్సిల్ కావచ్చు, మళ్ళీ శిక్ష ఖచ్చితంగా పడతారని కొంతమంది అంటారు. మీ అభిప్రాయం ఏంటి? అవునండి కాదన్నా, మేబీ అది క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే తను ఏదైతే తను ఆ రకంగా కోర్టుకి వెళ్ళటం కానీ నిజంగా కొద్దిగా బాధ కలిగించింది. తెలియని తప్పు కూడా ఈ రకంగా కూడా అనుభవిస్తారా అనే ఫీలింగ్ కలిగింది. ఇంకా December 4 అంతా ప్రీమియర్ షోకి వెళ్ళాడు. సో తను సన్న థియేటర్కి వెళ్ళినప్పుడు మేబీ నేను అనుకున్న అంత పెద్ద ప్రోగ్రామ్ అయింది కదా. సో తను ఆ ప్రోగ్రామ్ లో తొక్కిసలాటలో రేవతి అనే ఒక అమ్మాయి చనిపోయింది. అయితే తను తెలియదు నెక్స్ట్ డే తను తెలిసింది, December 5 తెలిసింది తనకు. అనుకున్నా మేబీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయకుండా చేస్తే సంధ్య థియేటర్ వాళ్ళు అరెస్ట్ చేశారు అనుకున్నా. అక్కడ అనిపించగా సీన్ కట్ చేస్తే నిన్న ఢిల్లీలో సక్సెస్ మీట్కి వెళ్ళిండు అల్లు అర్జున్. సీన్ కట్ చేస్తే మార్నింగ్ పూట పోయి అలా మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం పోయి అల్లు అర్జున్ ఇంట్లోకి పోయి బెడ్రూమ్ లోకి అరెస్ట్ చేసి అక్కడ వెళ్ళి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అక్కడ వెళ్ళి మన గాంధీ హాస్పిటల్ శాంపిల్ తీసుకొని అక్కడ నుంచి నాంపల్లి కోర్టు తీసుకుపోయి అక్కడ నుంచి మన చెంచల్ కూడా జైలుకి పంపించడం. నిజంగా అంత ఒక 6 గంటల మొత్తం కథం అయిపోయింది. నిజంగా షాక్ అని ఏంది ఇట్లా అయిపోయి పాపం నా ఫీలింగ్ కలిగింది. చూడన్నా, ఇదే ఒక ఇష్యూ తొక్కిసలాట గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇదే ఇష్యూ అవునని కాదన్నా. మన సిబిఐ ఉన్నాను అంటే పురస్కారాలకు వెళ్ళిన 23 మంది చనిపోయారు. మా సీఎం అరెస్ట్ చేయలే కదన్నా. మా తెలంగాణ కేసీఆర్ ప్రోగ్రామ్ అంటే 8 మంది లేడీస్ ఆటోలో చనిపోయారు గుద్దుకొని. మన కేసీఆర్ అరెస్ట్ చేయలే కదా. నీట్ పేపర్ లీక్ అయ్యి ఎంతమంది స్టూడెంట్స్ సూసైడ్ చనిపోయారు అన్న. అప్పుడు నీట్ యాజమాన్యం అరెస్ట్ చేయలే కదా. సో నాకు అక్కడ కొద్దిగా తెలియని తప్పు కూడా ఇంత అరెస్ట్ చేస్తుంటే కొద్దిగా బాధ కలిగిన. అల్లు అర్జున్ అనే వ్యక్తి చాలా అల్లారు ముద్దుగా పెరిగింది అన్న. తన గీత ఆర్ట్స్ బ్యానర్ లో చాలా కష్టపడి పైకి వచ్చాడు ఉన్నాను కదా. ఇంత కొద్దిగా బాధ కలిగింది అన్న. మేము చెప్పాలంటే ప్రీమియర్ షోకి వచ్చిన అవునా కదా. ప్రీమియర్ షోకి పర్మిషన్ ఎవరు ఇచ్చారన్నా? పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు మీరే. అట్లా మిమ్మల్ని అరెస్ట్ చేయాలి అవునాను కదా. ప్రీమియర్ షో ఇచ్చిన వాళ్ళకి అరెస్ట్ చేయాలి కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం ఏందన్నా? ప్రీమియర్ షోకి టికెట్ల పెంపుకు మేము పర్మిషన్ ఇచ్చాం. అవును. కానీ అక్కడికి వస్తున్నా అంటే కూడా సరే మీకు బందోబస్తు ఇచ్చాం, కానీ రోడ్ షో చేస్తా బయటికి వెళ్ళి అందరు కనిపించి హాయిలు బాయిలు చెప్తా అంటే మేము దానికి పర్మిషన్ ఇవ్వలే, మీరే హంగామా చేశారు, మీరు ఇట్లా చేయడం వల్ల అంతమంది వచ్చారు, అందుకోసమని ఇంత పెద్ద అఘాయిత్యం జరిగింది అని అంటున్నారు. చూడండి, ఒక పెద్ద తను అవునాను కదా, తను పాన్ ఇండియా స్టార్ అవినేష్ రావు పొందిన వ్యక్తి. అంత పెద్ద వ్యక్తి వచ్చినప్పుడు అవునాను కన్నా లాండ్ ఆర్డర్ ఉంటుంది, పోలీసు వాళ్ళు ఉంటారు. నిన్న లారీ క్లియర్ చెప్తున్నాడు, ఆ పోలీసు వాళ్ళు అల్లు అర్జున్తో పాటు సినిమా చూస్తారని ఆయన చెప్తున్నాడు అవునాను కదా. సో అక్కడ అంత పెద్ద ఇష్యూ అయినప్పుడు కంట్రోల్ చేస్తే అయిపోయింది నిజంగా అవును కదా. ఇంకోటి నాకు మెయిన్ బాధ అనిపించింది అంటే తొక్కిసలాట అంటారు. నిజంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తాను ఓకేనే, తొక్కిసలాట చేసింది కొంతమంది యువకులు ఎవరో తొక్కిరో సీసీ ఫుటేజ్ తీసుకుని వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ అల్లు అర్జున్ అరెస్ట్ చేయమైందని నాకు ఫీలింగ్ కలిగింది. సో ఎటకెళ్ళి కదా తను ఈ రోజు వచ్చాడు, చాలా హ్యాపీనెస్ కలిగింది. ఇప్పుడు చిరంజీవి గాని, నాగబాబు వాళ్ళ వైపు సురేఖ గారు అంటే వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు వెళ్ళి. ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ డిప్యూటీ సీఎం, ఆయన ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇంతవరకు అయితే ఎలాంటి స్పందన అయితే కనిపించలేదు. నిన్న ఫోన్ కాల్ మాట్లాడడం ఒక్కటి తెలుస్తుంది. నాకు కూడా అనిపించదు అన్న, మా మెగాస్టార్ అయితే షూటింగ్కి వెళ్ళి మధ్యలో వచ్చేసాను అవునాను కదా. అట్లా అల్లుని తర్వాత చాలా మంది యాక్టర్స్ వచ్చారు. అప్పుడు మన పవన్ కళ్యాణ్ సార్ ఒక వీడియో రిలీజ్ అయింది ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నట్టు. ఆ 100% ఇక్కడికి వస్తున్నా అనుకున్నా, కానీ తన అధిక ప్రతినిధి కాబట్టి తను ఏదో వర్క్ మీద పోయినట్టున్నాం. ఇంకా లేట్ అవుతుంది వచ్చా 100% పవన్ కళ్యాణ్ కూడా వస్తాడు, రామ్ చరణ్ కూడా వస్తాడు. దీని పెద్దగా స్కోప్ చేసి చూడాల్సిన అవసరం లేదు. అంటే అప్పుడు వైసీపీకి సపోర్ట్ చేసిన అప్పటి నుంచి ఇట్లా వ్యతిరేకత ఉంది కదా, సో ఖచ్చితంగా ఆయన కూడా ఇప్పుడు సపోర్ట్ చేయడు అని కొంతమంది అంటారు. చూడండి అట్లా మరి ఇప్పుడు ఎవరైతే తను ఎవరి తరపున నంద్యాలకు పోయింది తను ఎమ్మెల్యే కదా, మరి ఆయన వచ్చి పోరాడలేడు కదా, మరి జగన్ వచ్చి అడుగుతలేడు కదా. అందరు ట్వీట్లు ఎవరైనా చేస్తారని అవునాను కాదన్నా. వీళ్ళు ఫ్యామిలీ ఎంత సొంత రక్త సంబంధం కాబట్టి 100% ఏదో ఒక రోజు రెస్పాండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్న. ఇప్పుడు అల్లు అర్జున్ కేసు విషయంలో ఆల్రెడీ బెయిల్ మీద వచ్చాడు కానీ ఎప్పుడైనా క్యాన్సిల్ కావచ్చు, మళ్ళీ అరెస్ట్ కావచ్చు, ఖచ్చితంగా పడతాడు. 100% దమ్ముంటే పట్టుకోరా సిక్కావత్తు అంటే సినిమాలో పట్టుకోలేదు కానీ ఇక్కడ రియల్ గా పట్టుకున్నారు. నిజంగా పోలీస్ వ్యవస్థ ఎంత గట్టిగా పనిచేస్తుంది అంటే నిజంగా సెల్యూట్ కొడుతున్నాయి ఈ రోజు పోలీస్ వ్యవస్థకి. నిజంగా అరెస్ట్ చేశారు, ఆ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి డ్రెస్ గిట్ట మార్చుకొని వెళ్ళలేదు, అరెస్ట్ చేశారు అని ఎవడు పడితే వాడు మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు. చనిపోయిన రోజు ఈ నా కొడుకులందరూ ఎక్కడికి వెళ్ళారు? ఈ రోజు మాట్లాడే నా కొడుకులు ఎక్కడికి వెళ్ళారు? చనిపోయినప్పుడు ఒక్కడిగిట మాట్లాడలేదే, ఈ రోజు ఎవడు పడితే వాడు మాట్లాడుతుండ్రే. ఎంతవరకు కరెక్ట్ అన్న ఇది? అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ గారు, ఏం తప్పు చేశాడు అని అంటుండ్రే. ఎంతవరకు న్యాయం అన్న ఇది? నాకు అర్థం కాదు. ఇటువంటి దుర్మార్గం. నాకు అల్లు అర్జున్ గారు ఏది తప్పు చేయలేదంట, అందు గురించి అరెస్ట్ చేసిండ్రు. తప్పు లేకుండానే అరెస్ట్ ఎందుకు చేస్తారా బాబు? నాకు అర్థం కాదు. అవును, మరి ఆ టైంలో ఇక్కడ జూబ్లీస్ లో, బంజారాయిల్స్ లో, అమీర్పేట్ లో థియేటర్లు లేవన్నట్లు మేజర్ కారణంగా సంధ్య థియేటర్ దగ్గరికి ఎందుకు వెళ్ళారు అతను? మరి అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇన్ఫార్మ్ చేయాలి కదా. థియేటర్ వాళ్ళు కానీ, హీరో గారు కానీ ఇక్కడికి వస్తుందని ఇన్ఫార్మ్ చేయాలి కదా. ఇన్ఫార్మ్ చేయకుండా వెళ్ళిపోయి ఒక ప్రాణాలు తీసినంత వ్యక్తి అయిపోయిందిగా ఈరోజు. మళ్ళీ ఈ రోజు అరెస్ట్ చేసిండ్రు.
అల్లు అర్జున్ గారిని బెడ్రూమ్ లోకి దూరిండ్రు, తెచ్చిండ్రు, వాళ్ళకి ఆ రైట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఒకవేళ ఆయన నిజంగా తప్పు ఉంటే ఇంతమంది ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? తప్పు ఉంది, తప్పు లేక కాదు, ఇక్కడ తప్పు ఉంది కాబట్టి తీసుకెళ్లారు పోలీసు వాళ్ళు, లేకపోతే ఎందుకు తీసుకెళ్తారు? అల్లు అర్జున్ ఆల్రెడీ పొలిటీషియన్స్ కి అప్లై కాదు అని అంటున్నారు కదా, మరి పొలిటీషియన్స్ మీటింగ్ పెట్టినప్పుడు చచ్చిపోయినప్పుడు పొలిటీషియన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? పొలిటీషియన్స్ వేరు బ్రదర్, సినిమా వేరు, పొలిటీషియన్ వేరు. దానికి దీనికి సంబంధం ఏంది నాకు అర్థం కాదు. పొలిటీషియన్ మీటింగ్ పెట్టినప్పుడు జనాలు చచ్చిపోయింది కదా క్రౌడ్ లో. ఎవరెవరు? చంద్రబాబు నాయుడు గారు మీటింగ్ పెట్టినప్పుడు చనిపోయినప్పుడు ఏం చెప్పారు తెలుసా? వాళ్ళకి అండగా ఉంటా, నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని వాళ్ళకి అండగా ఉంటా అని వాళ్ళకు భరోసా ఇచ్చి వాళ్ళకు డబ్బులు సాయం గిట చేసిన వ్యక్తి ఆయన. అంటే ఒక ప్రాణం విలువ 25 లక్షల, నాకు అర్థం కాదు. వాళ్ళు అంటే ఒక ప్రాణం విలువ మీరు 25 లక్షలకు అంట కడుతుండ్రే. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఎన్ని ఇచ్చిండ్రు అన్ని ఇచ్చిండ్రు అని చెప్పాలి, వాళ్ళకి అండగా ఉంటా నేనని చెప్పారు చంద్రబాబు నాయుడు. ఏం చెప్పారు? అది 2 రోజుల తర్వాత చెప్పారు బ్రదర్, 2 రోజుల తర్వాత చెప్పారు. ఇష్యూ ఇక్కడ జరుగుతుంటే గిట్ట 2 రోజుల తర్వాత, అంటే 2 రోజుల తర్వాత మెలకు వచ్చిందా అల్లు అర్జున్ గారికి? అంటే ఈ రోజు మళ్ళీ జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా ఆయన అదే చెప్పారు, నేను ఇంత జరిగినా కూడా నేను 25 లక్షల రూపాయలు ఇస్తాను, అండగా ఉంటానని మళ్ళీ చెప్పారు కదా 2 సార్లు. ఇప్పుడు చెప్తున్నారు మళ్ళీ ఆ రోజు రియాక్ట్ ఎందుకు కాలేదు? ఆ రోజు 2 రోజుల తర్వాత రియాక్ట్ అయ్యారు వీళ్ళందరూ. 25 లక్షలు ఇస్తా అని బయటకు వచ్చి అల్లు అర్జున్ గారు ఆ రోజు చెప్పారు తప్పితే, అడిగితే గనక 2 రోజులు ప్రజలు అడిగితే గనక వాళ్ళకు సమాధానం ఇయ్యలేదు అల్లు అర్జున్ గారు. ఈ రోజు అరెస్ట్ చేసిండ్రని ఏదేదో ఎవడు పడితే వాడు మాట్లాడుతుండ్రు. చనిపోయినప్పుడు ఈ నా కొడుకులందరూ ఎక్కడ ఉన్నారు, మళ్ళీ ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎవడు పడితే చిన్న పిల్లగాడి నుంచి పెద్ద స్థాయి వాళ్ళ దగ్గర నుంచి మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం కరెక్టా తప్పా అని, న్యాయమేనా ఇది అని అడుగుతుండ్రు. చనిపోయినప్పుడు ఈ నా కొడుకులు ఎక్కడ ఉన్నారు ఎవరు అడగలే కదా. అవును, ఇక్కడ కీలకంగా చూసుకుంటే బాగానే చెప్పారు. గతంలో పెద్ద పెద్ద ఆర్థిక నేరస్తులు అరెస్ట్ చేసేటప్పుడు శుక్రవారం మాటలు అరెస్ట్ చేస్తారు, ఎందుకంటే 4 రోజులు సెలవు వస్తుంది. అదే నేపథ్యంలో అల్లు అర్జున్ కి అలా చేయడం అనేది కరెక్ట్ కాదు కదా, ఎందుకంటే తను ఎక్కడికి పారిపోవడం ఒక స్టార్ హీరో కాబట్టి అంత డ్రామాగా చేయాల్సినంత అవసరమే ఉంది. బ్రదర్ ఒకటి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి యాక్షన్ కైనా తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిపోయి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయి తెచ్చారు. మేజర్ కారణంగా శుక్రవారం అయితే ఏమైతుంది అంటే మీకు ఇప్పటి వరకు కూడా కీలక నేతలు 2 తెలుగు రాష్ట్రాల్లో కీలక నేతలు ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారంటే వాళ్ళ అరెస్టులు ప్రతిదీ కూడా శుక్రవారం మాటలే జరుగుతుంది. ఎందుకంటే 4 రోజులు ఖచ్చితంగా బెయిల్ రాదు, జైల్లో ఉండవలసిన అవసరం అవుతుంది కదా. ఇప్పుడు కూడా ఈయన అదే విధంగా ట్రీట్ చేసి పెట్టారు. ఎంతవరకు కరెక్టే బ్రదర్? ఒక 4 రోజులు పోలీసు వ్యవస్థ గట్టిగా పనిచేస్తుంది, 4 రోజులు జైల్లో పెడితే ఇటువంటి సంఘటన ఇంకోసారి ఫ్యూచర్ లో ఇటువంటి సంఘటన జరగకుండా బాగా బందోబస్తుగా ఉంటది. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం గిట కరెక్టే. ఇటువంటి సంఘటన ఫ్యూచర్ లో జరగొద్దని వాళ్ళు తీసుకెళ్ళడం, 4 రోజులు అరెస్ట్ చేద్దాం అనుకున్నారు. కానీ వీళ్ళు పెద్ద పెద్ద నాయకులు, కేఏ పాల్ గారు, ఇట్లా ఎంతో మంది రాజకీయ నాయకులు హస్తం వెనకాల ఉంది కాబట్టి ఆయన పొద్దునెళ్ళి సాయంత్రం మళ్ళీ ఇంటి దగ్గరికి రిటర్న్ వచ్చింది. అంటే మీరు చెప్పేదాన్ని బట్టి ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ వెనకాల కేఏ పాల్ హస్తం ఉందా? ఉండొచ్చు బ్రదర్. కేఏ పాల్ గారు ఈ రోజు ఏం మాట్లాడుతున్నంటే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడము న్యాయమేనా అని అడుగుతుండు. మళ్ళీ ఈ కేఏ పాల్ ఆ రోజు చనిపోయినప్పుడు మాట్లాడలేదే, మళ్ళీ ఈ రోజు ఇవన్నీ మాట్లాడుతుండు. ఆ అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం న్యాయమా అంటుండు కేఏ పాల్. మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు ఈ కేఏ పాల్ ఎక్కడ ఉన్నాడు? హైదరాబాద్ కోర్టు దగ్గరికి వచ్చిండే. చనిపోయినప్పుడు ఆ రోజు సండే టైటర్ కి వాళ్ళ ఇంటి దగ్గరికి ఎందుకు రాలే కేఏ పాల్? ఈ రోజు కోర్టు దానికి వెళ్ళి వాళ్ళ ఇంట్లోనే ఉంటుండే కేఏ పాల్. మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు ఎక్కడ పోయినా కేఏ పాల్? ఆ రోజు ఎందుకు మాట్లాడలే? ఆ రోజు రాలే. కేఏ పాల్ గారికి తప్పుంది, ఇంకో రాజకీయ నాయకులు గిట్ట చాలా మంది ఉన్నారు బ్రదర్. దీని వెనకాల ఎంత మంది అంటే, ఆయన అరెస్ట్ అనగానే ఎంతో మంది వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు, సినిమా ఇండస్ట్రీ మొత్తం షూటింగ్లు ఆఫ్ చేసి వచ్చారు. మళ్ళీ ఆ రోజు చనిపోతే ఎందుకు షూటింగ్లు ఆఫ్ చేసి అందరు రాలేదు? ఈ రోజు వచ్చిండ్రే. ఈ రోజు ఎవరు పడితే వాళ్ళు ఏదేదో మాట్లాడుతుండ్రే. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు, కరెక్టేనా న్యాయమేనా అని అడుగుతుండ్రే. మళ్ళీ ఆ రోజు చనిపోయినప్పుడు వీళ్ళందరూ ఎందుకు రాలేదు? వీళ్ళందరూ ఎవరు మాట్లాడలేదే? మీడియా మిత్రులు గారు ఎవరు మాట్లాడలే. చనిపోయినప్పుడు ఒక ప్రాణం విలువ 25 లక్షలు కట్టిండ్రే మీరు. మరి ఆ రోజు మాట్లాడిన కొడుకులు ఈ రోజు ఏమంటుండ్రు? ఎవడు పడితే వాడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేసిరు న్యాయమేనంట. న్యాయమే, కరెక్టే. ఇటువంటి సంఘటన ఫ్యూచర్ లో జరగకుండా దీన్ని వాళ్ళు అరెస్ట్ చేసిరు, కరెక్టే చేసిరుగా. బ్రో హాయ్. ఇప్పుడు అల్లు అర్జున్ కేసు విషయంలో ఆల్రెడీ బెయిల్ మీద బయటకు వచ్చాడు, కానీ కొంతమంది ఏ క్షణంలో క్యాన్సిల్ కావచ్చు అంటున్నారు. సో దానికి మీరు ఏమంటారు? మేబీ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే ఒక ప్రాణం పోయిందన్న,
అదొకటి ఆలోచించుకోవాలి. అండ్ జైలు అనేది చూడాలి, బట్ తన వల్లే జరిగిందని అయితే చెప్పకూడదు. ఎందుకంటే ఆ పోలీస్ వీళ్ళందరికీ వాళ్ళు ముందే థియేటర్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారంట. సో వాళ్ళ మిస్టేక్ అవ్వచ్చు, క్రౌడ్ మిస్టేక్ అవ్వచ్చు, చాలా ఉన్నాయి రీజన్స్ అనేవి, బట్ చూడాలి. అంటే అక్కడ డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా అయినా ఆమె చనిపోవడానికి ఈయన కారణం అయ్యాడు కదా, సో ఖచ్చితంగా ఈయన తప్పే అని అంటున్నారు. సో దానికి ఏమంటారు? అఫ్ కోర్స్ అవ్వుండొచ్చు. ఎందుకంటే నేను ఈరోజు మార్నింగ్ ఒక పోస్ట్ చూసా ఇన్స్టాలో. ఏమైందంటే అల్లు అర్జున్ రిలీజ్ అయ్యి వాళ్ళ ఇంటికి రాగానే వాళ్ళ పాప, వాళ్ళ బాబు, వాళ్ళ వైఫ్ అండ్ వాళ్ళ తమ్ముడు వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బట్ అట్ ద సేమ్ టైం అవతల ఇంట్లో కూడా ఒక ప్రాణం పోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అల్లు అర్జున్ గారు అమ్మ నేనున్నాను, ఇలా జరిగింది, పొరపాటునైనా ఏమైనా సరే అతను వెళ్ళడం వల్లే క్రౌడ్ ఎక్కువ అయిపోవడం వల్లే ఆ క్రౌడ్ లో చనిపోయారు ఆవిడ. సో వాళ్ళ ఇంటికి వెళ్ళి వీళ్ళు కూడా నేనంటూ ఉన్నాను ఒక సంజయ్ చెప్తే బాగుంటది కదా. ఎందుకో బాధ అనిపించింది, ఒక పర్సన్ ప్రాణం పోయింది కదా, కొంచెం చూడాలి. అయితే ఇప్పుడు మెగాస్టార్ గాని నాగబాబు గాని అందరూ కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించారు, చాలా మంది హీరోలు కూడా వెళ్ళారు. అవును. సో ఇప్పుడు మరి దీనికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంట? అవుతారు. బట్ ఇంకొకటి అన్నా, ఒక ఫేమ్ లో ఉన్న పర్సన్ కి, ఒక స్టార్ కి, ఒక సెలబ్రిటీకి ఇలా కేసు గురించి వెళ్తే ఎంతమంది సెలబ్రిటీలు పరామర్శించడానికి వెళ్తున్నారు కదా. సేమ్ ఒక ప్రాణం పోయిన ఇంటికి ఎందుకన్నా ఎవరు వెళ్ళట్లేదు? నా డౌట్ అదే. ఒక ప్రాణం, ఒక నిండు ప్రాణాన్ని కోల్పోయింది ఆవిడ ఇంటికి వెళ్ళి ఇవి చేయొచ్చు కదా. ఆమె ఎలా ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూడొచ్చు కదా. ఎందుకు చూడట్లేదు? రాజకీయాలు పక్కన పెడితే సొంత మేనమామ కదా, సో అప్పట్లో వైసీపీకి సపోర్ట్ చేశారని చాలా మంది నెగిటివ్ అయ్యారు కూడా. సో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ చేసినప్పుడు ఆయన ఇట్లా సపోర్ట్ చేశారు అనుకోవచ్చు. చెయ్యొచ్చు అన్న, ఎందుకంటే పార్టీలు వేరే ఉండొచ్చు కానీ వాళ్ళ రిలేటివ్సే. సో కష్టం వచ్చినప్పుడు ఇంకొక సపోర్టివ్ గా ఉంటారు మేబీ. ఇప్పుడు అల్లు అర్జున్ కేసు విషయంలో ఆల్రెడీ బెయిల్ వచ్చింది, బయట ఉన్నాడు కానీ మధ్యంతర బెయిల్ కాబట్టి ఎప్పుడన్నా క్యాన్సిల్ కావచ్చు అంటున్నారు. మీరేమంటారు? మధ్యంతర బెయిల్ ఎప్పుడైనా క్యాన్సిల్ కావచ్చు అంటున్నారు, మళ్ళీ శిక్ష పడవచ్చు అంటున్నారు. మీరు ఏమంటారు? దాని గురించి అయితే శిక్ష ఏం పడదులేండి. ఆయన తప్పు చేయలేదు కాబట్టి, అల్లు అర్జున్ గారు ఏం తప్పు చేయలేదు అక్కడ. ఇవన్నీ ఆయన ఏం తప్పు చేశారని ఆయన ఏమన్నా జనాల్లోకి వెళ్ళి కొట్టారా, చంపారా? లేదు కదా. ఏమేమో పుకార్లు చెప్తున్నారు. తప్పు చేయనప్పుడు మరి పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది పక్క ప్లాన్ ప్రకారమే చేపించారు. అంటే చాలా మంది కూడా తెలంగాణ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి అంటారు, కరెక్టే అంటారా? అది కూడా 100% అవును అని అంటున్నాను. ఎందుకంటే ఒక ప్రెస్ మీట్ లో ఆయన పేరు తీయలేదు, పేరు పలకపోవడంత మూలాన శిక్ష చేయడం కరెక్ట్ అంటారు. అది కూడా ఒక స్టార్ హీరో. మరి అది ఎంత దారుణము. ఒక సీఎం పేరు చెప్పలేదని చెప్పేసి ఇంత దారుణం కొడగొట్టి ఆయన రాత్రి అంతా కావాలని అక్కడ కూర్చోబెట్టి రాత్రి అంతా పాపము, అది ఎంత దారుణం అది అసలు. అంటే ఇప్పుడు ఒక హీరోకి ఒక 2-3 గంటలు జైలు శిక్ష పడడానికి ఇంత రియాక్ట్ అవుతున్నారు అందరు. అవును. ఒక మనిషి ప్రాణం పోయినప్పుడు ఎందుకు ఇంతగా రియాక్ట్ అవ్వడం చాలా మంది ప్రశ్నిస్తున్నారు. అంటే ఇప్పుడు దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఎందుకు రియాక్ట్ కాలేదు? కొంతమంది ఏమంటున్నారు, మేము కూడా ఇక్కడ వచ్చి చెప్తూనే ఉన్నాము, ఏంటంటే ఒక హీరో ఆ థియేటర్కి వస్తున్నారు అన్నప్పుడు చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళకూడదు. ఫస్ట్ పాయింట్. ఎవరైతే అభిమానులు ఉన్నారో వాళ్ళు వెళ్ళి చూడొచ్చు, ఎందుకంటే ఇది కామన్. ఏ పెద్ద హీరో అయినా కానీ ఆ సంధ్య థియేటర్కి వెళ్ళి చూస్తారు, అభిమానులు వెళ్తారు, కాళ్ళు ఇరుగుతాయి, లాఠీ చార్జ్ అన్ని జరుగుతాయి. అది పక్కన పెట్టండి. ఫస్ట్ షోనే 5th రిలీజ్ అయితే వీళ్ళు అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నారని చెప్పేసి పిల్లల్ని తీసుకొని పోయేసి ఇట్లా తీసుకొని పోవడం తప్పే. టికెట్ల పెంపుకి పర్మిషన్ తీసుకున్నాడు కానీ రోజు షోలు చేస్తాను పర్మిషన్ తీసుకోలేదు, తప్పు కదంటారా? ఎవరు? అల్లు అర్జున్ అయితే అల్లు అర్జున్ కూడా రోడ్ షో చేయడం కూడా తప్పే. దానికి కూడా మేమేమి రోడ్ షో చేసినందుకు మేము ఆయనకి సపోర్ట్ చేయట్లేదు. కానీ సైలెంట్గా వెళ్ళి సైలెంట్గా చూసి వెళ్ళిపోయి ఉంటే అదొక విధంగా ఉంటుంది. ఆ రోడ్ షో చేయడం వల్ల కొంచెము తాకిడి ఎక్కువైపోయి వాళ్ళకి ఇట్లా జరిగిందని చెప్పేసి మొత్తానికి చాలా మంది మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు అందరూ కూడా సపోర్ట్ ఉన్నారు. కాకపోతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీనికి స్పందిస్తాడా లేదని చాలా మంది డౌట్ అంటారు. అవును, మీరేమంటారు? స్పందిస్తారు. ఎందుకంటే పాపం ఆయన కూడా డిప్యూటీ సీఎం కాబట్టి ఆయన 100% అల్లు అర్జున్ గారికి సపోర్ట్, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు అందరు సపోర్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు కూడా సపోర్ట్ చేస్తారని నేను నిన్న నైటే చెప్పాను. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా కాకుండా మేనమామగా అంటే నేను ఒకటే చెప్పగలను,
ఏంటంటే అల్లు అర్జున్ గారిది అక్కడ ఏం తప్పు లేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఆయన తప్పు లేదు, ఏదో ఆ కొంచెం అలా రోషో చేసినందుకు ఇంత చేసి ఒక సీఎం పేరు తీయకుండా ఇలా కుట్రలు చేయడము అవసరమా? అన్ని తప్పులు అక్కడ కనిపిస్తున్నాయి కదా, మరి కనిపించకుండా జనాల్లో చిన్న పిల్ల మా పాప చెప్తుంది, నేను చెప్పడం పక్కన పెట్టండి, మా పాప చెప్తుంది కదా. అయితే అది మాత్రము పక్క పొలిటికల్ వాళ్ళదే కుట్ర అని చెప్పేసి నేను చెప్తున్నాను. అయితే అల్లు అర్జున్ గారిని ఎంత కుట్రలు చేసినా, నేను ఒక లాస్ట్ ఫైనల్ చెప్తున్నాను, ఇప్పుడు వరకు చెప్పాలా మీ ఛానల్లో చెప్తున్నా, ఎన్ని కుట్రలన్నా చేయండి, ఎంత తొక్కాలని చూడాలనుకునే వాళ్ళకి ఒకటి చెప్తున్నాను, పొలిటికల్ వాళ్ళకి కూడా చెప్తున్నాను, ఆయన ఏం చేసుకున్నా గానీ ఎవ్వరి వల్ల కాదు, దేవుడు ఆయన పక్కన ఉన్నాడు. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని పనులు చేయండి. మీరు అభిమానుల్ని రెచ్చగొడితే ఆయన అభిమానుల అదేమో అంటారు కదా సినిమాలో, అతను తగ్గేదేలే అని ఒక డైలాగ్ కొట్టాడు. ఎవ్వరు దగ్గరు అభిమానులు కాదు, ఎవ్వరు దగ్గరు పిల్ల అంత రోడ్డు ఎక్కడం ఖాయం. ఆయన మాత్రం అరెస్ట్ చేస్తే మాత్రం. అల్లు అర్జున్ కేసు విషయంలో బెయిల్ వచ్చింది, ఆల్రెడీ బయట ఉన్నాడు కదా, అయితే ఆల్మోస్ట్ అందరు మళ్ళీ క్యాన్సిల్ కావచ్చు, శిక్ష పడుతుంది అంటున్నారు. పడదు మీరు ఎట్లా అనుకుంటారా? పడదు శిక్ష. ఆయన వల్ల ఒక ఆయన తప్పు, ఆయన ఉలా చచ్చిపోయాడు, ఆయన పోయి ప్రత్యేకంగా పోయి చంపలే కానా, అంటే ఆయన పోయి చంపకుండా ఆయన పోయినందుకు తొక్కిసలాట జరిగితే పోయినందుకే తొక్కిసలాట అయింది. ఇప్పుడు నువ్వు వచ్చినావు వీడియో తొక్కిసలాట అవుతుంది. ఇప్పుడు నువ్వు వీడియో చూస్తున్నావు, అందరూ వీడు గురికొస్తారు. అంటే ఇప్పుడు ఒక ఫేమస్ వ్యక్తి వచ్చిన కాబట్టి తొక్కిసలాట అయింది, నువ్వు ఫేమస్ అవుతావు వీడ, నువ్వు ఫేమస్. తప్పు లేదు, తప్పు లేదన్నా, అల్లు అర్జున్ తప్పు లేదు కదా, వాళ్ళు పెద్ద యాక్టర్లు, అందరు యాక్టర్లు. చిరంజీవికి ఆ సిచ్యువేషన్ రాలేదు, అల్లు అర్జున్ కూడా వచ్చిందంటే దానిలోనే మీరు ఆలోచించుకోవాలి. చిరంజీవికి వచ్చిందంటే మీరు ఎప్పుడు చూసిరాడా? చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి ఎందుకు వచ్చింది? వాళ్ళే కొంతమంది వాళ్ళ అవునవును క్రియేటివ్, అలా క్రియేటివిటీ, ఆ కుట్ర క్రియేటివిటీ. కొంతమంది ఏమంటారంటే మొత్తానికి రేవంత్ రెడ్డి డైవర్ట్ చేస్తారు, రేవంత్ రెడ్డి మీకు డైవర్ట్ చేస్తారు. ఆ రేవంత్ రెడ్డి విషయం కానే కాదు. ఎవరు పెద్ద పెద్ద తలకాయలు, చిన్న చిన్న తలకాయలు, వాళ్ళ తలకాయలు, మన తలకాయలు ఉండొచ్చు. ఎవరేం చేయలే, ఆయన కష్టమే ఆయనకు చేసింది. అవుతాడు, ఎందుకాడు? ఏ విధంగా అంటే ఆయన డిప్యూటీ సీఎం సారు, ఆయన ఒక డిప్యూటీ సీఎం సారు, ఆయనకు ఒక అధికారం ఉంటుంది. ఆయన కాపాడుకునే సిచ్యువేషన్లో కొన్ని సంకేతాలు ఉంటాయి. ఆ సంకేతాల వల్ల కానీ, ఏ సంకేతాలు ఉన్నా కానీ ఆయన ఇంకోటి ఏందన్నా, ఏ సంకేతాలు అవసరం లేదు, ఆయన తప్పు లేదు, తప్పు లేదు. అవును అవునవును అవునవును ఇంకా అట్లా ఇట్లా ఏం లేదన్నా, అట్లా ఇట్లా నువ్వు అనుకున్నా నేను అనుకున్నా అవన్నీ సంబంధం లేదు. వాళ్ళు దోస్తులు, వీళ్ళు మేనమామ వాళ్ళు ఉండవు, దాంట్లో ఏం సంబంధం ఉండదు. వాళ్ళు ఒకటే వీళ్ళు ఒకటే, మధ్యలో నువ్వు ఇంటర్వ్యూ తీసుకున్నావు, నేను చెప్పినోడి మనమే అటు ఇటు అవుతాం. ఏడు కావు, వాళ్ళు ఒకటే, అందరూ ఒకటే. ఆయనకి సంబంధం లేదు, ఈయనకేం సంబంధం లేదు. జస్ట్ ఏదో దీన్ని హైలైట్ అనుకోరు అని హైలైట్ అనుకున్న వాళ్ళు బయట పడతలేరు, త్వరలో కన్ఫామ్ బయట పడతారు, నేను చెప్తున్నా కదా. దీనికి పవన్ కళ్యాణ్ సంబంధం ఉండదు, శిల్ప రాజశేఖర రెడ్డి, శిల్ప రవి రెడ్డి సంబంధం లేదు, ఎవరే సంబంధం లేదు, ఆ ఫ్యామిలీ వాళ్ళకి సంబంధం లేదు. తెలుసో తెలియకనో వాళ్ళలో ఎవరో పోలీస్ అధికారులే చేసారు, నేను చెప్తున్నా పోలీస్ అధికారులే చేసారు. తెలంగాణ గవర్నమెంట్ అంటే అన్న రేవంత్ రెడ్డి సంబంధం లేదనా, పోలీసు కుట్రనే. ఇప్పుడు ఒక విషయం మీరు అంటారు, మీరు ఒకటి మాట్లాడతారు, ఒక సీఎం హెడ్ ఉన్నప్పుడు సీఎం మాటలేంది పోలీసులు వింటారా అని మీరు అంటారు. వింటారు, చెప్పలేము. వాళ్ళకి అలా తెలుస్తాయి అవి, అదే వాస్తవం. నేను చెప్తున్నా కదా, అదే ఏదో ఉంది, ఏదో చేసుకుంటారు వాళ్ళు. ఏం చేసినా కానీ ఆయన అల్లు అర్జున్ ఏం చేయలేరు. దానిలో సీఎం రేవంత్ రెడ్డి వాస్తవం ఏం లేదు. రేవంత్ రెడ్డి ఇరికిచ్చిండు గిరిచ్చిండు కానీ ఏం లేదు.